తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ నెలలో మేనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జూన్ నెలలో మేనరాశి వారికి గురుడు తృతీయ స్థానమందు, శని విజయస్థానమందు, రాహు జన్మస్థానమందు, అలాగే కేతువు సప్తమ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి చాలా వరకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి సమయం కాదు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో అడ్డంకులు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఔషధ సేవ చేయడం ద్వారా అన్ని విషయాల్లో కూడా ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా వాటి నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంతోనూ, తోబుట్టువులతోనూ, స్నేహితులతోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం ఎంతైనా అవసరం. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మీలో ఉండేటువంటి మీ మంచితనం మిమ్మల్ని ముందుకి ఎక్కువగా నడిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. విద్యల గురించి ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. పట్టుదలతో కృషి చేస్తే తప్పనిసరిగా పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి యోగకాలంగానే చెప్పవచ్చును. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరికీ కూడా శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. ఆదాయం కూడా చాలా వరకు బాగుంటుంది. అలాగనే వ్యాపారస్తులకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. బంగారం, వెండి, ఇనుము, ఇసుక వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రైస్ మిల్లర్లకు కొంత ప్రతికూల పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత వ్యయప్రయాసాలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రజలలో మంచి అభిమానం ఉంటుంది. విజయ అవకాశాలు కొంతవరకు ఉండే అవకాశం ఉన్నాయి. కళాకారులకు కొంత యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకి కుటుంబంలోనూ, బంధువుల్లోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలోనూ, సంఘంలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. వాక్చాతుర్యంతో విజయాన్ని ఎక్కువగా సాధించే అవకాశం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కుటుంబంలోనూ, బంధుమిత్రాదులలోనూ మంచి సంబంధాలు కలిగి ఉండటం ఎంతైనా అవసరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అలాగే ఆదాయం కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. అలాగనే రేవతి నక్షత్రం వారికి మీ బుద్ధి ఆలోచనల ద్వారా తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దిగ్విజయంగా సాధిస్తారు. ఆరోగ్యం, ఆదాయం కొంతవరకు బాగానే ఉంటుంది. ఈ మీనరాశి వారికి శనికి జపం చేయడం, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మినుగులు, నీలం వస్త్రం, కొమ్ము శనగలు, పసుపు వస్త్రం, ఉలవలు, చిత్రవస్త్రం దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, శివ దర్శనం చేయడం ద్వారా దుష్ఫలితాల నుండి బయటపడి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ జూన్ నెలలో మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా
మరెన్నో మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.